ఏమవుతుందంటే లోపలికి అవేర్గా ఉంటే, కామ్గా ఉంటే, ఆ సైలెన్స్లో ఇన్ దట్ మూమెంట్ యు ఆర్ ఏ బుద్ధ. నువ్వు ఆ బుద్ధత్వం అనే టేస్ట్ చూసినప్పుడు, ఆ క్షణంలో, ఆ క్షణాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. తన బుద్ధత్వ ప్రాప్తి పొందిన తర్వాత, గౌతమ సిద్ధార్థుడు బుద్ధత్వ ప్రాప్తి పొందిన తర్వాత ఏ విధంగా ఆ రుచిని ఆస్వాదించాడో ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బ్రీత్ అనే దాన్ని ఇంకా దాన్ని పట్టుకో. ఇంకా అంతకన్నా గొప్ప టేస్ట్ తెలుసు, అంతకన్నా గొప్ప టేస్ట్ తెలుసు. అయితే బ్రీత్ లోపలికి వస్తుంది, బయటికి వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది, గోయింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. కానీ నీకు తెలిసిన కాన్షియస్నెస్, బుద్ధ కాన్షియస్లో, ఆ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్లో నువ్వు ఉంటావు, దాంట్లోనే ఉండిపోతావు ఇప్పుడు కూడా. ఈ రహస్యం తెలిసిన తర్వాత ఆ జీవితం ఎప్పుడు, ఆ లైఫ్ అనేది ఎంప్టీ అయిపోయింది. లైఫ్ అంటే ఆ లోపల ఉన్న ఆ ప్రాణశక్తి అంతా ఖాళీ అయిపోయింది. ఈజీగా డిస్కవరీ అవుతుంది. ఆ ఎంప్టీనెస్ డిస్కవరీ అయిపోయిన తర్వాత ఈ విషయం నీకు అవగాహన అవుతుంది. అయితే ఎవరికి వారు ఈ విషయాన్ని స్వ అనుభవంగా తెలుసుకోవాలి, సెన్సిటివ్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. అయితే చివరికి ఏహెచ్ అన్నప్పుడు, అల్లా అన్నప్పుడు ఏమవుతుంది, నోరు తెరవబడు. నువ్వు ఆ ద్వారం దగ్గర ఉన్నావు, చాలా సమీపంగా ఉన్నావు, అంతిమ స్థితికి చాలా సన్నిహితంగా నీరుగా ఉన్నావు. జస్ట్ నియర్, జస్ట్ నియర్. నువ్వు ఆ సముద్రం అయిపోయావు. యు ఆర్ ద ఓషన్. నువ్వు మహాసాగరం అయిపోయావు. నువ్వు ఒక బిందువు కాదు, ఇంకా నువ్వు అలవి కాదు. సముద్రంలో ఒక అలవి కదా, అనేక అలలు, తరంగాలుగా అలలు వస్తూ ఉంటాయి సముద్రంలో. నువ్వు ఆ అలవి కాదు, నువ్వు సముద్రమే నీవు అయిపోయావు. నువ్వు అవేర్గా ఉంటే చాలు. నేను అలని అని నువ్వు మర్చిపోతే చాలు, నువ్వు సముద్రం అయిపోయావు. మళ్ళీ అలా వస్తుంది. కానీ ఎన్ని అలలు వచ్చినా నువ్వు దానితో ఐడెంటిఫై కావు. ఆ సత్యాన్ని నువ్వు ఆ అవేర్నెస్లో పట్టుకున్నావు. ఆ సముద్రమే నువ్వు అయిపోయావు. నువ్వు అలాగే ఉండిపోతావు. మళ్ళీ నువ్వు ఒక్కసారి నువ్వే ఆ సముద్రానివి, నువ్వే ఆ బుద్ధుడివి అని తెలిసిన తర్వాత మిగతా విషయాలతో, అలలతో పని లేదు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పని లేదు. ఆ ఎంట్రీలో కావాలి. కానీ నువ్వు ఆ రుచిని ఆస్వాదించావు. నువ్వు మళ్ళీ తిరిగి వేవ్ అవ్వక్కర్లేదు. వేవ్ అంటే ఏంటి, అలా అంటే ఏంటి? జీవితం అనేది ఒక అల, మరణం అనేది మహాసాగరము. అందుకోసం బుద్ధుడు ఏమని పెట్టాడు, దీన్ని నిర్మాణ అన్నాడు. నిర్మాణ అంటే ఆ యొక్క మృత్యు సమానము. ఆయన ఇప్పుడు లైఫ్ ఇమ్మోర్టలు, జీవితం శాశ్వతము అని చెప్పలేదు. ఆయన చెప్పాడంటే టోటల్గా మరణించు. జీసస్ ఏమన్నాడు, నా వద్దకు రండి, నేను మీ జీవితాన్ని ఇస్తానన్నాడు. జీసస్ కమ్ టు మీ ఏమన్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ అబండెంట్. శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాను, నా వద్దకు రండి అంటాడు.
బుద్ధుడు ఏమన్నాడు, నా వద్దకు రండి, మీ మరణం ఏంటో రుచి చూడండి. ఆ మరణం పూర్తిగా టోటల్గా పరిపూర్ణంగా మరణించడం తెలుస్తుంది నీకు అన్నాడు. రెండు ఒకటే. అయితే బుద్ధుడు టెర్మినాలజీ వేరు, అది బేసిక్ టెర్మినాలజీ ఉంది. నీకు అదంటే భయము. నీకు ఆ బుద్ధుడు చెప్పిన ఆ బేసిక్ టెర్మినాలజీ అంటే భయం. అందుకోసం బుద్ధుడు ఎప్పుడూ కూడా బుద్ధుడు భారతదేశానికి నచ్చలేదు. అంచేత కుక్కడి వేళతో సహా ఆయన్ని ఈ యొక్క దేశం నుంచి పంపించేశారు బయటికి. ఇదేమి ఆధ్యాత్మిక దేశము, మనమేమో గొప్ప ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకుంటాం, కానీ మోస్ట్ రిలీజియస్ పర్సన్స్ కుడ్ నాట్ గెట్ రూట్స్ హియర్. ఆధ్యాత్మిక సత్యంలో డీప్గా వెళ్ళిన వారు ఎవ్వరూ కూడా ఇక్కడ ఉంచలేదు మనము ఎవరిని కూడా. ఇదేమి ఆధ్యాత్మిక దేశం భారతదేశం? ఎందుకంటే మనం మరో బుద్ధుణ్ణి ప్రొడ్యూస్ చేయలేదు. ఆయన ఎవరితోనూ పోల్చలేము. భారతదేశము ప్రపంచమంతా భారతదేశం గురించి ఆలోచిస్తే ఇది గొప్ప ఆధ్యాత్మిక దేశం అని అనుకుంటూ ఉంటారు. ఎందుకని? బుద్ధుడిని స్మరణ చేస్తూ ఇంకెవరిని స్మరణ చేయరు. బుద్ధుడి వల్లనే ఈ దేశం గొప్ప ఆధ్యాత్మిక దేశం అయింది. బుద్ధుని యొక్క ఆలోచన విధానం వల్లనే భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక దేశంగా మారింది. కానీ ఏమిటి ఈ ల్యాండ్, ఏమిటి ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడ ఉన్నాయి? బుద్ధుని యొక్క వేర్లు ఇక్కడ లేకుండా పోయాయి. ఆ వేర్లతో సహా పీకివేశారు. ఎందుకని? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఆయన భాష మరణ భాష అయ్యింది. అది కారణం. ఇక్కడ బ్రాహ్మణ్స్ ఇక్కడ ఏమి వాడతారు? లాంగ్వేజ్ జీవితం గురించి వాడతారు. వాళ్ళు ఏమంటారు? బ్రహ్మము అంటారు. బుద్ధుడు ఏమన్నాడు? నిర్వాణ అన్నాడు. బ్రహ్మము అంటే జీవితము. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మం అంటే ఎప్పటికీ, ఫరెవర్ లైఫ్, ఇన్ఫినిట్ లైఫ్, ఎప్పటికీ శాశ్వతమైన జీవితం. బ్రహ్మం అంటే ఇంకా దానికి చావు లేదు. నిర్వాణ అంటే చావే, టోటల్ డెత్, పూర్తిగా చావు. అయితే ఇక్కడ ఏమన్నాడు బుద్ధుడు? ఏం చెప్పాడు? మామూలుగా చావు కాదయ్యా, మళ్ళీ నువ్వు పుడతావు. నేను చెప్పేది మామూలు చావు గురించి కాదు. యువర్ ఆర్డినరీ డెత్ ఈజ్ నాట్ టోటల్. నువ్వు పూర్తిగా చావలేదు, మళ్ళీ పుడతావు. చచ్చావా మళ్ళా పుడతావు, పుట్టావా మళ్ళీ చస్తావు. అది పూర్తి కాదు. సో మళ్ళా పూర్తిగా నువ్వు టోటల్ డెత్ కాకపోతే మళ్ళీ ఈ జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటావు. మరియు టోటల్ డెత్ అంటే ఏమిటి? ఇంకా పూర్తిగా చచ్చిపోతే నువ్వు మళ్ళా పుట్టడానికి సాధ్యం కాదు. అంచేత ఏమన్నాడు బుద్ధుడు? సో కాల్డ్ డెత్ కాదు అన్నాడు. మీరు అనుకునే చావు కాదని, జస్ట్ కొంతకాలం అంతే. మళ్ళీ నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ శ్వాస ఆడుతుంది, మళ్ళీ బ్రీత్ తీసుకుంటావు, మళ్ళీ తిరిగి మళ్ళీ యూ విల్ బి రీబోర్న్, మళ్ళీ పుట్టావు. ఈ చావు పుట్టుకలు లేని వ్యవహారం నుంచి ఈ చావు లేదు, పుట్టుక లేదు. నువ్వు అనుకునే ఆర్డినరీ చావు అది లేదు, నువ్వు పుట్టాను అనుకున్నావు అది లేదు. దాన్ని బియాండ్ వెళ్దాము. టోటల్ డెత్, నిర్వాణ, సెసేషన్, ఇంకా అయిపోయా, సినిమా క్లోజ్. చావు పుట్టుక లేనటువంటి స్థితికి తీసుకెళ్దాము అని. మనకేమో భయం.
ఎందుకంటే జీవితం అంటే వ్యామోహం. ఇక్కడ పరస్పర విరుద్ధ సిద్ధాంతం వచ్చింది. ఏమిటయ్యా ఈ పరస్పర విరుద్ధ సిద్ధాంతము అంటే, నువ్వు జీవితాన్ని ఎంతగా అంటిపెట్టుకుంటావో చావు అంటే అంత భయపడిపోతూ ఉంటావు. నువ్వు ఎంత జీవించాలనుకుంటావు అంత బాగా చచ్చిపోతూ ఉంటావు. నువ్వు మోర్ యు ఆర్ రెడీ టు డై, మోర్ యు ఆర్ డై. అలా ఏమవుతుంది, దెన్ యూ మే బికమ్ డెత్లెస్. నువ్వేమో ఎక్కువ అదండి జీవితం మీద అంటిపెట్టుకుని ఉంటావు. చివరికి ఏమైంది, నువ్వు తొందరగా ఎక్కువ చస్తావు. లేదు, జీవితం మీద అంటిపెట్టుకుని లేదు, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అనేసరికి నీకు చావు లేదన్న విషయం అర్థమైపోతుంది. చిత్రం ఇది పారాడాక్స్. మేము జీవించాలనుకుంటే చస్తూ ఉంటాం. లేదు, నేను చస్తాను బాబోయ్ అని అంటే నీకు చావు లేదన్న విషయం అర్థమవుతుంది. నేను చావడానికి రెడీ అయిపోయాను అనేసరికి నీకు చావు లేదన్న విషయం అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న విషయం. అందుకోసం బేసిక్ పాయింట్ పట్టుకున్నాను ఆయన బుద్ధుడు. నీకు చావు లేదని నేరుగా చెప్పలే, అనుభవపూర్వకంగా తెలియాలి అని అంటే నువ్వు రెడీ టు డై. ద మోర్ యు ఆర్ రెడీ టు డై, దెన్ ద మోర్ యూ బికమ్ డెత్లెస్. మరణం లేదు అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉన్నావో, చావడానికి రెడీగా ఉన్నావో, నీకు సద్దామన సావు లేదు అన్న విషయం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నో వన్ కెన్ గివ్ యూ డెత్. నువ్వు మరణించలేవు, నువ్వు ఒప్పుకుంటే తప్ప. అయితే ఆ ఒప్పుకోవడం వల్ల ఏమవుతుంది, నీకు అసలు మరణం లేదు అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఎవరో చంపడం కాదు, నువ్వు చంపడం వాడు చంపేస్తున్నావా, చంపి అని అంటే అప్పుడు నువ్వు రెడీ అయిపోయావు అనుకోండి. బికాజ్ ద యాక్సెప్టెన్స్ వల్ల ఏమవుతుంది, యూ బికమ్ అవేర్ ఆఫ్ సంథింగ్ విత్ ఇన్ యూ విచ్ ఈజ్ డెత్లెస్. నీ లోపల ఉన్నది చావు లేదు. నువ్వు చావడానికి సిద్ధమైతే నీకు చావు లేదు అన్న రహస్యం అర్థమవుతుంది. అది బుద్ధుడు చెప్పిన వ్యవహారం. మనమేమో స్థూలమైన మీనింగులు తీసుకొని అమ్మో ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం దానికి భయపడి పారిపోతాం. ఈ లోపల పోయే గాలి, బయటకు వచ్చే గాలి, ముక్కులో ఆడే గాలి, లోపలికి బయటికి వెళ్ళే గాలి ఏమిటాయా అంటే, ఒకటేమో జీవితము, ఒకటేమో మరణము. శరీరానికి, నాకు కాదు అని తెలుస్తుంది. లైఫ్ అంటే పుట్టడము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. ఇదే ఈ శరీరానికి, నాకు కాదు. అయితే చిక్కేమిటి, నాకు తెలిసింది శరీరం ఒకటే తెలిసింది. నేను ఈ శరీరంతోనే ఐడెంటిఫై అయిపోతున్నాను. నేను పలానోడు రా, వీడు ఆటరా అని. అది వచ్చిన కష్టం. అంచేత ఏమైంది, లోపలికి వచ్చే గాలిని వేరుగా చూడలేము, కానీ బయటికి వెళ్ళే గాలిని గమనిస్తాము. అది ఎప్పుడైతే బయటికి వెళ్ళే గాలిని గమనించాము, ఆ క్షణంలో యూ హ్యావ్ బికమ్ ఓల్డ్ డైయింగ్. బయటికి వెళ్ళే గాలిని గమనిస్తున్నావు, ఆ క్షణంలో నువ్వు ముసలివాడి అయిపోయావు, చచ్చిపోతున్నావు, పూర్తిగా ఖాళీ అయిపోయినావు, బ్రీత్ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ఆ క్షణం మరణ సంప్రాప్తే సన్నిహిత కాలే అంటే మరణ డెత్ మూమెంట్ వచ్చింది. ఆ క్షణంలో చచ్చిపోయాం. కానీ ఈ చావు పుట్టుక అనేది ప్రతి క్షణం జరుగుతుంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో. అందుకోసం ఏ ప్రయత్నం లేకుండా స్పాంటేనిటీ ట్రై చెయ్యి. ఏ క్షణంలోనైనా ఏ సందర్భంలోనైనా ఏ క్షణంలోనైనా అని అనొచ్చు. బస్సులో వెళ్తున్నావు, ట్రైన్లో వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, అనొచ్చు. సౌండే. ఉదాహరణకి అల్లా అన్నా అనుకోండి, చివరికి ఆ వర్డ్ ఎండింగ్ ఏంది, అల్లా అనే వర్డ్లో ఏహెచ్ అనే ఎండింగ్ వచ్చింది.
సరే అల్లా, దాని హెల్ప్ తీసుకున్నావు. ఆ ముస్లిమ్స్ అల్లా అల్లా అంటూ ఉంటారు. సరే నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అల్లా, ఆకాశంలో ఉన్నాడు దాని గురించి కాదు, ఆ గురించి మనకు కావాల్సిన అక్షరం ఏహెచ్, వాడు బ్యూటిఫుల్గా ఉంది. సరే అల్లా అన్నావు, చివరికి ఏమైంది అది అల్లా అనేది అంతా రిడ్యూస్ అయ్యి చివరికి హా 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 మిగిలింది. పదే 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 అక్షరాన్ని స్మరణ చేయటం వల్ల అల్లా 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 అనే మిగిలిపోయింది. సరే అప్పుడు ఏమైంది, హా అనేది దానికి కారణం వెన్ ఎవర్ యూ ఆర్ టెన్స్ యూ విల్ సైన్ హా. టెన్షన్లో ఉన్నావు, హాను నోరు తెలిసి హాను రిలాక్స్ అయిపోతావు. అబ్జర్వేషన్లో ఉండాలి అంతే. ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్, తంత్ర ఇది అనేది ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఆ నమ్మకాలు ఈ నమ్మకాలు, ఆ మతం ఈ మతం కాదు, ఎక్స్పెరిమెంట్. నువ్వు ఓవర్ జాయ్ అయిపోయావు, హా అంటావు, మొత్తం గాలి మొత్తం లోపల ఉన్న గాలి అంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల ఉన్న గాలి అంతా బయటికి వెళ్ళిపోతే యూ ఫీల్ ప్రశాంతత. ట్రై చేయి, బాగుంది, మంచిగా అనిపించినప్పుడు హా అని ఫీల్ అవ్వు. టేక్ ద బ్రీత్ ఇన్ అండ్ దెన్ సీ వాట్ యూ ఫీల్. లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంది, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది. బాగున్నప్పుడు హా అని చెవుడు. సో దట్ కమ్స్ విత్ హా. లోపలికి వచ్చింది, బయటికి వెళ్ళింది, కానీ గమనించాము. ఇక్కడ ఈ లాంగ్వేజ్ డిఫర్ అవుతుంది. అయితే రెండు విషయాల్లో డిఫర్ అవ్వరు ఈ ప్రపంచం అంతా. హా అని ట్రై చేయండి రియల్గా. హా అంటే డెత్ కమ్ టు రిలాక్స్ హిమ్. ఆ మరణము అనేది రిలాక్స్ చేస్తుంది. అయితే ఎక్కువ ఓవర్ జాయ్ అయినా, ఎక్కువ అనేది హా అని అంటారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ ఆనందంతో నిండిపోయి ఉన్నాడో, ఆ మరణం అంటే భయం లేదు వారికి. పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు. ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్, ట్రై చేయండి. అవేర్గా ఉండండి లోపల ఉన్న దాని మీద. సహజంగా ఉండండి, అవేర్గా సహజంగా ఉండండి. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, నువ్వు అక్కడే ఉన్నావు. కానీ నువ్వు జీవితము అది అది అట్లా ఇట్లా బయట విషయాల మీద పూర్తిగా ఆక్యుపై అయిపోయి ఉన్నావు. అంచేత నీ లోపల ఉన్నదాన్ని, నీ గురించి నువ్వు నీ వెనక నీ లోపలనే నువ్వు భౌతిక రూపంలో ఉన్న ఆ లోపల ఉన్నదాన్ని పట్టుకోలేదు. ఏమిటి ఉంది వెనక ఏముంది నీ లోపల, ఆ కంటి వెనక ఏముంది. నువ్వు జీవితంతో బాగా అన్నీ నిండిపోయావు. లోపలికి వచ్చింది శ్వాస, ఓకే లోపలికి వచ్చింది, దాని వెనక ఏముంది, ఆ క్షణం ఏముంది. క్రమక్రమంగా రియలైజ్ అవ్వు. ఒకసారి తెలిసిందా మర్చిపోలేవు. నువ్వేదో సృష్టించింది కాదు అక్కడ. అందుకోసం స్పాంటేనియస్గా చూడు, అప్పటికప్పుడే ఆ క్షణంలోనే. అది క్రియేషన్, అది సృష్టించేది కాదు, నువ్వేం సృష్టించడం లేదు. అది ఉంది, కానీ నువ్వు జస్ట్ మర్చిపోయినావు, నిన్ను నువ్వు మర్చిపోయినావు. తిరిగి పునఃస్మరణ చేసుకుంటున్నావు, అది తిరిగి కనిపెట్టావు. అప్పుడు నువ్వు పిల్లలను చూడు, చిన్న పిల్లలను చూడు, వారు బ్రీత్ ఏ విధంగా తీసుకుంటున్నారో చూడు, వాడు శ్వాస ఏ విధంగా ఆడుతుంది వారిని చూడు. చిన్నపిల్లవాడు నిద్రపోతున్నప్పుడు చూడు, ఆ పొట్ట పైకి కిందికి వస్తుంది, ఆ ఛాతి పైకి కిందికి కాదు వచ్చేది,
పొట్ట పైకి కిందకు వస్తుంది. నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్రలో ఏం జరుగుతుంది? నీ ఛాతీ పైకి కిందకి లెగుస్తుంది. ఇది అక్కడున్న విషయం. అయితే బ్రీత్ అక్కడ ఆ పొట్టలో నువ్వు నిద్రపోయేటప్పుడు ఆ పొట్ట పైకి కిందకి రావడం లేదు. పిల్లవాడి పొట్ట పైకి కిందకి వస్తుంది. ఇది అక్కడున్న విషయం. అంటే ఆ పొట్ట దాకా వెళ్ళటం లేదు నువ్వు. కారణం ఏమిటి? అయితే ఆ పొట్ట దాకా వెళ్తే ఏం జరుగుతుందంటే ఆ బ్రీత్ లోపల ఉన్న బ్రీత్ అంతా బయటకు తోసేస్తుంది శరీరం. అది అక్కడున్న విషయం. అప్పుడు దానికి కావలసినంత శ్వాస తీసుకుంటుంది. ఎక్కువ తీసుకో, ఎక్కువ తక్కువ తీసుకో. ఎందుకంటే శరీరానికి కావాల్సిన జ్ఞానం దానికి ఉంది. దానికి ఏం కావాలో, దానికి ఏం వద్దు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కువ తీసుకున్నావా నువ్వు డిస్టర్బ్ అవుతావు, తక్కువ తీసుకున్నావా డిస్టర్బ్ అవుతావు. ఆ పరిజ్ఞానం అంతా, ఈ శ్వాస తీసుకునేది వదిలేది, ఆ పరిజ్ఞానం అంతా శరీరానికి సంబంధించింది. దానికి ఏం కావాలో ఏం వద్దు దానికి తెలుసు. ఎక్కువ అవసరమైతే ఎక్కువ తీసుకుంటుంది సిచ్యువేషన్ బట్టి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటుంది సిచ్యువేషన్ బట్టి. అంతేగాని అది ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళదు. అది ఎప్పుడు మధ్య మార్గంలో ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఇన్హేల్ నెవర్ బ్యాలెన్స్. నువ్వు బాగా లోపల శ్వాస తీసుకున్నావు, నువ్వు ప్రయత్నించావు, అది బ్యాలెన్స్ కాదు. ఏం చేస్తున్నావు? బికాజ్ యూ డూ నాట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. యూ డూ నాట్ నో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది బాడీ. శరీరానికి ఏం కావాలో నీకు తెలియదు. ఆ నీడ్స్ ప్రతిక్షణం మారిపోతూ ఉంటాయి. శరీరాన్ని అలౌ చేయండి. అప్పుడు నువ్వు జస్ట్ ఎక్సేల్, నువ్వు నిశ్వాస చేసావు కానీ పూర్తిగా దాని లోపల ఉన్నదాన్ని బయటికి నెట్టలేవు. శరీరం తీసుకుంటుంది శ్వాస, డీప్గా తీసుకుంటుంది, స్లోగా తీసుకుంటుంది. అయితే స్లోగా బ్రీత్, శరీరమే బ్రీత్ తీసుకుంటే, స్లోగా తీసుకుంటే ఆ బ్రీత్ ఎక్కడికి వెళ్తుంది? పొట్ట దాకా వెళ్తుంది, ఆ నాభి కేంద్రం దాకా వెళ్తుంది. ఆ నాభి కేంద్రమే అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్పుడు ఇఫ్ యూ ఇన్హేల్ దెన్ రియల్లీ యూ నెవర్ ఎక్సేల్ టోటల్లీ. నువ్వు సాధారణంగా శ్వాస తీసుకున్నావు, తీసుకున్న శ్వాస పూర్తిగా నిశ్వాస రూపంలో బయటికి వెళ్ళటం లేదు. సో అప్పుడేమవుతుంది? బ్రీత్ ఈజ్ ఇన్ అండ్ యూ గో ఆన్ ఇన్హేలింగ్. ఇంకా లోపల ఉండగానే గాలి ఇంకా లోపలికి వస్తూనే ఉంది, లోపల ఉంది. ఎందుకని ఆ లోపల ఉన్నదాన్ని పూర్తిగా బయటికి బాటం దాకా వెళ్ళనివ్వటం లేదు. పైన జరుగుతుంది శ్వాస. ఇఫ్ యూ గో ఆన్ బ్రీతింగ్, మళ్ళీ శ్వాస తీసుకుంటూనే ఉన్నావు, ఆ ప్రీవియస్ బ్రీత్ అలాగే ఉంది, దాంతో నిండిపోయావు. అప్పుడు ఏం జరిగింది? ఆ ఊపిరితిత్తుల్లో 6000 గదులున్నాయి లంగ్స్లో. అప్పుడు ఓన్లీ 2000 ఆర్ టచ్డ్ బై యువర్ బ్రీత్. 6000లో 2000 నువ్వు టచ్ చేస్తున్నావు, మిగతా 4000 ఖాళీగా ఉన్నాయి. లేదా ఆ లోపల ఖాళీగా ఉంటే పాయిజనస్ గ్యాస్తో నిండిపోయినాయి, దాన్ని ఎక్సెల్ చేయలేదు. 6000 గదులలో 2000 గదులు నింపుతూ లోపలికి బయటికి వస్తున్నాయి. ఇంకా 4000 గదులు నిండిపోయి అది పాయిజనస్గా తయారైనాయి. అంచేత ఏమైంది? 2/3 వంతు ఆ చెస్ట్ యాంగ్జైటీ క్రియేట్ అయింది. ఆ మనసు అంతా కూడా గందరగోళం అయిపోయింది శరీరం. అదే ఆ పిల్లవాడు ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ చూస్తే ఏమవుతుంది? బాడీనే చేస్తుంది, నువ్వు చేయడం లేదు.
అయితే ఆ పిల్లవాడు పుట్టినప్పుడు జస్ట్ బోర్న్ బేబీ ఏం చేస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, క్రై అంటాం మనం. ఎందుకంటే ఆ నోరు తెరిచి వాడు చేస్తుంది ఆ అని. అప్పుడు ఆక్సిజన్ ఏమైంది, ఆ మొద అందువరకు ఆక్సిజన్ పొట్టలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అండ్ ఎయిర్ అంతా హ్యాడ్ బీన్ గివెన్ బై మదర్. ఫస్ట్ టైం వీడు జస్ట్ బోర్న్ బేబీ ఏం చేస్తున్నాడు, తన ప్రయత్నం చేస్తున్నాడు, బ్రీతింగ్ ఆ నోటితోనే చేస్తున్నాడు, ఆ ఏడుపు ద్వారా చేస్తున్నాడు. వాడు ఏడవకపోతే డాక్టర్ గారికి చాలా అనీజీగా ఉంటుంది. ఆ ఏడుపు సిగ్నల్ అన్నమాట, మళ్ళీ వాడు పుట్టాడు అని. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు, ఆ పుట్టినవాడు వాడు ఏడవకుండా ఉంటే అమ్మ మీద ఇంకా ఆధారపడ్డాను అనుకుంటాడు. కానీ ఆ అమ్మ మీద ఆధారపడలేడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు వాడు ఏడవాల్సింది, అరవాల్సింది, నోరు తెరవాల్సింది. ఇంకా నువ్వు శ్వాస తీసుకోవడానికి అమ్మతో పని లేదు, నువ్వు బయటకు వచ్చేసేవారైనా నీ 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 శ్వాస నువ్వు తీసుకోవాల్సింది. అంచేత వాడు ఏడుస్తాడు, ఆ నోరు తెరిచి అరుస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది, శరీరం పనిచేయడం మొదలవుతుంది శ్వాస తీసుకోవటం ద్వారా. అంచేత ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా ఆ యొక్క నిశ్వాస చేస్తూనే ఉంటాడు, ఎక్స్హేల్ చేస్తూనే ఉంటాడు. స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఎంటీగా ఉంది లోపల, ఎంటీనెస్. ఆ ఎంటీనెస్ ఏమైంది లోపల, మొట్టమొదటగా లోపల శ్వాస వెళ్ళింది ఆ ఖాళీలోకి, అవేర్గా ఉండు. అయితే ఇంకా పెద్ద కొద్ది నీ నుంచి నేర్చుకున్నాడు, హీ హాజ్ బికమ్ టెన్నర్స్. ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడు శరీరం పనిచేసింది, కానీ నువ్వు చివరికి ఏమైంది, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత పెద్ద ఇంకా పైన నేర్చుకున్నావు, టెన్షన్ మొదలైంది, ఆ డీప్ బ్రీత్లోకి వెళ్ళటం లేదు. వై? యువర్ స్టమక్ బికమ్ రిజిడ్, నీ పొట్ట బిగుసిపోయి. అంచేత ఆ టెన్షన్ వలన పొట్ట బిగుసుకుపోయింది, లోపల దాకా శ్వాస వెళ్ళనివ్వటం లేదు, పైపైన షాలో బ్రీత్ జరుగుతుంది. అంచేత హా అనే వర్డ్ అది ట్రై చెయ్యి. ఎప్పుడు నువ్వు అలసట వచ్చినా అని చెప్పి ఆ నోటితో ట్రై చెయ్యి. త్రూ ద బ్రీత్ హా అని బయటికి పంపించేయి గాలిని పూర్తిగా అని చెప్పబడుతుంది ఈ విధంగా. అప్పుడు నువ్వు సరికొత్త వ్యక్తిగా మారిపోతావు, డిఫరెంట్ మైండ్ సెట్ తయారవుతుంది. అందుకోసము ఆ బయటికి వెళ్ళే గాలి మీద స్ట్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఓషో గారు చెప్తున్నారు, యూ హ్యావ్ డెవలప్డ్ ఎ మైండ్ సెట్. ఇదంతా పిసినారితనం ఎక్కువైపోయిందయ్యా. మైండ్ అలాగే డెవలప్ అయింది, ఆ శరీరం అలాగే డెవలప్ అయింది. అయితే నువ్వు ఎప్పుడైతే ఆ పిసినారితనం అంటే ఏంటి, ఆ అంటుపెట్టుకుని ఉండటము, ఆ దుఃఖాన్ని కూడా అంటుపెట్టుకుని ఉన్నావు. ఎప్పుడైతే వదిలేసావో, హా అన్నావో, ఎక్సైల్ చేసావో, అంతా పోతుంది, ఆ పిసినారితనం పోతుంది, సమస్యలన్నీ పోతాయి, నాది 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 అనేది కూడా పోతుంది. ఇక్కడ ఈ భౌతికమైన విషయాల గురించి కాదు మనం మాట్లాడేది, ఈ లోపల ఉన్న శ్వాస గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద బ్రీత్. తంత్ర ఏం చెప్తుంది, తంత్ర విల్ నాట్ సే లీవ్ పొసెసివ్నెస్. నువ్వేదో అంటుపెట్టుకున్నవి ఆసులు అన్ని వదిలేయమని ఇక్కడ సన్యాసం తీసుకోమని నేను చెప్పడం. నీ బ్రీతింగ్ సిస్టమ్ చేంజ్ చేయవా, చేంజ్ ఆఫ్ యువర్ బ్రీతింగ్ సిస్టమ్ ఆఫ్ యువర్ బ్రీతింగ్, చేంజ్ యువర్ సిస్టమ్ ఆఫ్ బ్రీతింగ్ అంటూ. నీ ఆశ అంతా అదే, అది లేకపోతే నువ్వేదో అది ఇది అనుకుంటున్నావేమో, ఇదే నీ ప్రాసెస్ అంతా అదే. నీ స్వీయ శ్వాసను గమనించు, దాని మూడ్స్ గమనించు, ఎలా ఉన్నాయి ఆ మూడ్స్, ఎలా ఉన్నాయి, అవేర్గా ఉండు. ఏం రాంగ్ జరిగిందా, వాట్స్ రాంగ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ ద అపాసిస్. ఆ ఇన్కమింగ్ బ్రీత్ మీద ఏమైనా ఇది చేసావా ఏమిటి, అది ఎలా ఉంది, అది మంచిగా ఉందా,
గొప్పగా ఉందా, బ్యూటిఫుల్గా ఉందా, ట్రూగా ఉందా? కానీ నువ్వు బయటికి వెళ్ళే గాలి మీద దృష్టి పెట్టు. వెన్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ ఎ లై, అబద్ధం ఆడితే నువ్వు అబద్ధం ఆడితే నీ శ్వాసను నువ్వు పట్టుకుని ఉండాలి. నువ్వు సత్యాన్ని మాట్లాడితే యూ నెవర్ హోల్డ్ ద బ్రీత్. సత్యం అబద్ధం మాట్లాడినా సత్యం మాట్లాడినా నువ్వు బ్రీత్ ఆపుకోలేవు. ఎందుకని? నువ్వు అబద్ధం మాట్లాడేటప్పుడు భయం ఉంటుంది. ఇక్కడ యూ ఫియర్ దట్ ఐ ఆమ్ స్పీకింగ్ ఎ లై, సో యువర్ హోల్డ్ ద బ్రీత్. శ్వాస ఆడదు భయం వల్ల. శ్వాసని పట్టుకుంటావు గట్టిగా. ఆడకపోవడం కాదు, శ్వాస ఆడకపోవడం కాదు, శ్వాస పట్టుకుంటావు, నిలిపేస్తావు లోపల. ఎందుకంటే భయం వేసి అవుట్ గోయింగ్ బ్రీత్ లేదు. అలాగే నువ్వు సత్యాన్ని అబద్ధాన్ని నిజాన్ని దాచిపెట్టావు, అప్పుడు భయపడతావు. నిజం లేదా నిజం చెప్పాలన్నా భయపడతావు. హిడెన్ ద ట్రూత్ మే బీ రివీల్డ్. అదే అనమాట. నువ్వు అబద్ధాన్ని ఎక్కువసేపు పట్టుకోలేవు. సో ట్రై చేయండి. అని ఎక్కువ అంట వలన హెల్దీ బాడీ వస్తుంది, హెల్దీ మైండ్ వస్తుంది, డిఫరెంట్ క్వాలిటీ. ఆ మౌనములు, ఆ ప్రశాంతతలో చాలా ఈజీగా ఉంటావు, చాలా ప్రశాంత స్థితిని డెవలప్ చేసుకుంటావు. ఇందులో ఇంకా లాస్ట్ ఇంకొక టెక్నిక్ కూడా చెప్పుకొని ఈ రోజుతో ఇది ముగించేద్దాము. ఇక్కడ ఏంటంటే చెవులు గట్టిగా మూసుకోవడం. ఇక్కడ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది బాడీ. ఈ శరీరం గురించి అసలు మనకు ఏం తెలియదు. అంచేత ఈ టావో ఏం చెప్తుంది అంటే, ఈ వాట్ ఈజ్ ఇట్స్ టావో, మార్గం ఏమిటి, శరీరం ఏమిటి, మార్గం ఏంటి అని అబ్జర్వ్ చేయండి. ఈజీగా అవేర్ అవుతారు. యూ కెన్ బికమ్ వెరీ ఈజీలీ అవేర్. ఏమైనా ఎలా అబ్జర్వ్ చేయాలండి? చెవులు మూసుకోండి. గట్టిగా చెవులు మూసుకోండి. పూర్తిగా. అప్పుడేమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ బి స్టాప్ ఫర్ యూ. ఇంకేం అవ్వదు. ఏ మూమెంట్ లేదు. కాలం ఆగిపోయినట్టు అనిపించే విధంగా. సో ఇది ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి అనే పాయింట్ మీద ఇంకొన్ని మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇట్స్ టూ మచ్ లాంగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. బై బై.